నమస్తే అండి. అనకాపల్లి జిల్లా బొగలవాడ పంచాయతీ ఆర్వేశ్నగర్ గ్రామం నుండి నా పేరు ప్రసాద్. రాత్రి సుమారు 12:30 సమయంలో భూమి కంపించడం జరిగింది. కరెక్ట్‌గా ఒక 15 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇంట్లో సామాన్లు అవి పడడం జరిగింది. చిన్నపిల్లలు కూడా నిద్దట్లో ఉలిక్కిపడి లెగిశారు. కొంచెం భయపడ్డాము. చాలా తీవ్రంగా ఉంది. ఆ సౌండ్ ఏంటి అనేది మనకు తెలియట్లేదు. భయంగా ఉంది. నైట్ సుమారు ఒక 15 సెకండ్ల పాటు అది ఉంది. తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత ఒక 5 సెకండ్లు కూడా మళ్ళీ భూమి కంపించింది. జనాలందరూ కొంచెం భయపడుతున్నారు. మేము రాత్రి వంటకెళ్ళామండి. మేడ మీద పడుకున్నాము. జడ్జి నగర్లోని 12:30కి భూకంపం వచ్చిందండి. అది మేము భూకంపం అనుకోలేదండి, ట్రైన్ శబ్దం అనుకొని తెలివి వచ్చి అమ్మ ఇదేంటి మేడ ఊగిపోతుంది అన్నానండి. అంతే, అంతవరకే మాకు అలా అనుకున్నాను. కానీ ఇది భూకంపం అని ఇప్పుడు మాకు తెలిసింది. ఉదయం తెలిసింది. అది భూకంపం అయితే రాత్రి భయపడిపోదు, ట్రైన్ శబ్దం అనుకున్నాండి. ట్రైన్ వెళ్తుంది, ఇదేంటి మేడ ఊపేస్తుందేట, అంత బిజ్జి మేడ ఊపేట నేను ఆవిడతో అన్నాను. ఆవిడ అలాగే అనుకుందట. పడుకున్నామండి మేము. ఒక్క సెకండే. నమస్తే అండి. ఆర్ఎస్ నగర్, అనకాపల్లి మండలం బోలవాడ గ్రామం ఆర్ఎస్ నగర్లో ఇలాగా చిన్నోకాలం తల్లి నెలపండగ సందర్భంగా రేపు ఇవాళ అన్న సందర్భం పెడుతున్నాం. సో దానికి రాత్రి కార్యక్రమాలన్నింటి కోసం కుర్రలందరూ ఇక్కడ కూర్చుంటే రాత్రి 12:30 ప్రాంతంలో సుమారు ఒక 15 నుంచి 20 సెకండ్ల పాటు పెద్ద సౌండ్తో పాటు భూమి మొత్తం అదిరింది. ఆ భూకంపం వచ్చింది. మేము ఈ క్వారీ బ్లాస్టింగ్ సంథింగ్ అనుకున్నాం. కాకపోతే ఆ నైట్ టైం బ్లాస్టింగ్ ఉండదు కాబట్టి మాకు తీరుకోవడానికి ఒక పట్టింది, 1 నిమిషం పట్టింది అసలు ఏంటి అని. ఆ తర్వాత మాకు అర్థమైంది మాట ఇలాగ భూకంపం అనేసి. సుమారు ఒక 20 సెకండ్లు పైన వచ్చింది. ఇల్లు అవి సామాజిక బాంధవులు కూర్చున్నాం, ఇవన్నీ మొత్తం అదిరేయండి. ఫస్ట్ టైం ఆ భూకంపాన్ని ఎలా లైవ్గా మేము ఎక్స్పీరియన్స్ చేయడం చూడడం కూడా అదండి.